చెప్పొచ్చు 20 ఏళ్లలో గెలవని నియోజకవర్గాలలో టీడీపీ హవా కొనసాగుతోంది. బొబ్బిలి, ఆళ్లగడ్డ, మంగళగిరి అండ్ జగ్గంపేట, మాచర్ల, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కర్నూలు, పీరేరు స్థానాలలో టీడీపీ తన హవా కొనసాగిస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. చరిత్రను తిరగరాసింది ఈ టైంలో టీడీపీ అని కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. ఒకసారి మనం జిల్లాల వారీగా మనం చూసినట్లయితే ఏపీ అసెంబ్లీ స్థానాలలో పిఠాపురంలో 5వ రౌండ్ ముగిసేసరికి పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఒకసారి మనం మంగళగిరిలో మనం 2 రౌండ్లు ముగిసేసరికి అయితే 12,760 మెజారిటీతో లోకేష్ ముందంజలో ఉన్నారు. మనం క్లియర్ కట్ గా ఒకసారి జిల్లాల వారీగా వెళ్దాం. జిల్లాల వారీగా మనం చూస్తే కర్నూలు జిల్లాలో ఉన్న 12 స్థానాలలో టీడీపీ ముందంజలో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాలలో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. 2 స్థానాలలో అంటే అది పత్తికొండ, ఆలూరు మినహాయిస్తే అక్కడ మాత్రమే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇందులో డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయప్రకాష్ రెడ్డి 12,000 మెజారిటీతో ఆధిక్యంలో మనం కొనసాగుతున్నారు.